హలో అండి, నమస్తే. మందికి చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ వస్తుంది. అది ఫుడ్ ప్రాబ్లం కానీ మనం బయట తిరిగే కాలుష్యం వల్ల కూడా వైట్ హెయిర్ వస్తుంది కదండి. అలాంటి వారికైతే చాలా తక్కువ టైం యూజ్ చేశారనుకోండి పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. కానీ జీన్స్ పరంగా మనము ఏజ్ పెరిగిన కొద్దీ వైట్ హెయిర్ వచ్చినవి అవి మనము బ్లాక్ కలర్లోకి తేవడం చాలా కష్టమవుతుంది. కానీ అలా కాకుండా ఈ టిప్స్తో మీరు తక్కువ టైంలో ఈజీగా బ్లాక్ కలర్లోకి తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, మా అమ్మది హెయిర్ అనేది పూర్తిగా వైట్ కలర్లోకి వచ్చేసింది. తలలో ఎక్కువగా తెల్ల వెంట్రుకలే ఉన్నాయండి, బ్లాక్ హెయిర్ అని చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు దీన్ని మనము పూర్తిగా బ్లాక్ కలర్లోకి తెచ్చుకోవడానికి ఉసిరికాయలు ఉంటాయి కదండి. నేనైతే ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. 40 రూపీస్కి ఇన్ని ఉసిరికాయలు వచ్చాయండి. మనకి ఇన్ని అవసరమే ఉండదు. మీరు కావాలంటే ఒకేసారి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనము ఎప్పుడు తలంటు పోసుకున్నప్పుడు డైరెక్ట్గా ఈ ఉసిరి రసాన్ని అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ పని కూడా అస్సలకే ఉండదు. నేను అయితే హెయిర్ని బట్టి ఇక్కడ ఉసిరికాయలను తీసుకున్నానండి. మీ హెయిర్ చాలా ఎక్కువగా ఉందనుకోండి 5 నుంచి 6 వరకు ఉసిరికాయలను తీసుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఉసిరికాయలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. దాంట్లో ఉండే గింజను మాత్రం పూర్తిగా తీసేయండి. ఇక్కడ పూర్తిగా 3 ఉసిరికాయలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను మీరు మిక్సీ పట్టుకోవాలండి. దాంట్లో మీరు కావాలంటే ఈ ఉసిరికాయలు అనేవి పూర్తిగా మిక్స్ అవుతలేవు అన్నప్పుడు కొన్ని వాటర్ని మాత్రమే యాడ్ చేయండి. ఎక్కువగా ఆ వాటర్ని యాడ్ చేయకూడదు. నేనైతే ఇక్కడ వాటర్ నీళ్ళ ఒక స్పూన్ మాత్రమే వేసి మిక్సీ పట్టుకున్నానండి. మనకి ఉసిరిలో ఉండే రసం అనేది పూర్తిగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఏమీ కలపలేదండి, ఓన్లీ ఉసిరి రసాన్ని మాత్రమే మనము తీసుకోవాలి. మీకు ఒకవేళ ఇది సన్నగా మిక్సీ పడతలేదంటేనే మీరు ఆయిల్ని కానీ లేదా వాటర్ని కానీ కొద్దిగా యాడ్ చేయండి. చూడండి, మనకి ఇలా అనగానే దాంట్లో ఉండే రసం అనేది పూర్తిగా వచ్చేస్తుందండి. ఇది న్యాచురల్ అండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. చిన్న నుంచి పెద్ద అనే తేడా ఏది లేదండి. ఉసిరికాయలు హెల్త్కి మంచిదని మనము దీంతో చట్నీ కానీ డైరెక్ట్గా వంట కూడా చేసుకొని తినేస్తామండి. అలాంటిది ఉసిరి రసాన్ని యూజ్ చేయడం మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి అస్సలకే రావు. ఇలా టీ వడపోసే జాలి ద్వారా ఉసిరి రసాన్ని పూర్తిగా తీసుకోవాలి. మీరు ఏదైనా చిన్నగా ఉన్న గిన్నెతోటి కానీ స్పూన్ తోటి ఇలా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి, దాంట్లో ఉండే రసం అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అవైలబుల్గా ఉసిరికాయలు లేనప్పుడు ఉసిరి పొడి దొరుకుతుందండి. అది కూడా న్యాచురల్దే. మనము ఆన్లైన్లో కానీ ఎక్కడైనా బయట కిరాణం స్టోర్లో కూడా ఉసిరికాయ పొడి దొరుకుతుంది, దాన్ని కూడా యూజ్ చేయవచ్చు. ఇక్కడైతే నేను న్యాచురల్గా ఉండటానికి ఉసిరికాయలను తీసుకొని ఇలా మనము రసాన్ని మాత్రమే తీసుకోవాలి. పూర్తిగా రసాన్ని తీసిన తర్వాత దీంట్లో మిగిలిన పిప్పి మనకి అవసరం ఉండదండి. దీంట్లో ఇంకా రసం కూడా అసలుకే రాదు కదా. ఇది వేస్ట్ అని పడేయకుండా మీ ఇంట్లో ఏవైనా చెట్లు ఉంటే వాటికి వేయండి, గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఉసిరికాయ రసం అనేది మన హెయిర్కి సరిపోతుందా లేదా ముందే చెక్ చేసుకోండి. మా అమ్మ హెయిర్కి అయితే ఇది పూర్తిగా సరిపోతుంది కాబట్టి నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ రసంలో ఖచ్చితంగా నువ్వుల నూనెను మాత్రం యాడ్ చేయాలండి. ఇక్కడ ఉసిరికాయ రసం ఎంత ఉందో దానికి తగ్గట్టుగా సమపాలలోనే మనము నువ్వుల నూనెను యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె ఇలా థిక్గా కొంచెం ఎల్లో కలర్లో ఉంటుందండి. అన్ని షాప్లో కూడా అవైలబుల్గా దొరుకుతుంది. పూజా సామాగ్రి స్టోర్లో కూడా మనకి ప్యూర్ నువ్వుల నూనె దొరుకుతుందండి. మీరు దాన్ని మాత్రమే యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ ఈ నువ్వుల నూనెను ఇలా 2-3 టీ స్పూన్స్ వరకు అవుతుందండి. దాన్ని పూర్తిగా ఈ రసంలో కలిపేస్తున్నాను. ఈ ఉసిరి రసంలో నువ్వుల నూనె పూర్తిగా కలిసిపోదండి. మనము స్పూన్తో ఒక 2-3 టైమ్స్ పాటు బాగా షేక్ చేస్తేనే ఈ ఉసిరి రసంలో నువ్వుల నూనె అనేది పూర్తిగా కలిసిపోతుంది. మీకు చూపించడం కోసం ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా థిక్ కలర్లో ఉంటుంది. మనము కొబ్బరి నూనెకు నువ్వుల నూనెకు డిఫరెంట్ అనేది మీకు తెలుస్తుందండి. ఈ రెండింటిని ఇలా కలిపిన తర్వాత ఏదైనా మందపాటి ప్యాన్ కానీ చిన్న కడాయిని కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఈ ప్యాన్లో వేసేసి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ పెట్టి వేడి చేయండి. మరీ ఎక్కువగా వేడి చేయకూడదండి, మనకి కొద్దిగా వేడైతే సరిపోతుంది. ఇలా వేడి చేస్తున్నప్పుడే ఒక స్పూన్ తీసుకొని బాగా కలిపేశారనుకోండి, ఇలా వేడైనప్పుడు మనకి పూర్తిగా కలిసిపోతుందండి. ఆయిల్ కానీ రసం కానీ ఇలా రెండు కూడా మిక్స్ అయిపోతాయి. ఒక 2-3 టైమ్స్ పాటు స్పూన్తో కలిపేశారనుకోండి, రెండు కూడా మిక్స్ అయిపోతున్నాయి కదా. మనకి అప్పుడు ఈ ఆయిల్ అనేది సపరేట్గా కనిపించదు అస్సలకే. చూసారు కదండి, ఇలా కొద్దిగా మరుగుతున్నప్పుడే మనము స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంత వేడిగా ఉన్నప్పుడు యూజ్ చేయకూడదండి. గోరువెచ్చగా కానీ పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇలా కడాయిలో నుంచి మనము ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోండి.
చూడండి, ఇప్పుడు ఉసిరికాయ రసము ఆయిల్ అనేది పూర్తిగా మిక్స్ అయిందండి. మీకు ఇందులో ఏది కూడా సపరేట్గా అస్సలకి అనిపించదు. ఈ రసాన్ని తీసుకొని మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. మీరు ఇలా కొద్దిగా చేత్తోనైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే కాటన్ ఉంటుంది కదండి, మనము వత్తి చేసే దూది ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా పూర్తిగా తడిపేసి ప్రతి ఒక్క హెయిర్కి తగిలే విధంగా మనము అప్లై చేయాలి. వైట్ హెయిర్ అనేది మనకి తలలో ముందటి భాగంలో ఎక్కువగా వచ్చేస్తుంది కదండి. నేనైతే అక్కడి నుంచి ముందుగా ఇలా స్టార్ట్ చేశాను. తర్వాత మనము ఇలా హెయిర్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ప్రతి ఒక్క ప్లేస్లో గ్యాప్ ఇవ్వకుండా కూడా మనము ఇలా హెయిర్కి అప్లై చేయాలండి. అప్పుడే ఎక్కడ ఉన్న వైట్ హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. మా అమ్మకైతే ఇది పూర్తిగా సరిపోతుందండి, ఎందుకంటే హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి. ఈ ఉసిరికాయ రసాన్ని పైననే మాత్రం కాకుండా కింద కొనలు ఉంటాయి కదండి, కింద చివరి భాగాన కూడా అప్లై చేయాలి. ఎందుకంటే మన హెయిర్ అనేది చిట్లిపోతుంది కదండి, వాటికి కూడా ఇలా రసాన్ని అప్లై చేసామనుకోండి హెయిర్ అనేది ఊడదు, హెయిర్ కూడా బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఎందుకంటే కింద హెయిర్ అనేది కొద్దిగా కలర్లోకి రాగి కలర్లో కనబడుతుంది కదండి, ఆ తర్వాత మనకి వైట్ హెయిర్ అనేది వస్తుంది కదా. అలా కాకుండా ప్రతి ఒక్క ప్లేస్లో కింద చివర్లో కూడా మనము ఈ ఉసిరికాయ రసాన్ని అప్లై చేయాలి. చూడండి, నేనైతే ఇక్కడ మొత్తం ఉసిరికాయ రసాన్ని నువ్వుల నూనెను పూర్తిగా అప్లై చేసి మీరు ఇక్కడ ఒక 1 అవర్ పాటు మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంచుకోవాలండి. తర్వాతనే హెడ్ బాత్ చేయాలి. ఈ ఉసిరికాయ రసము ఎలాంటి స్మెల్ కూడా రాదు కాబట్టి మీరు ఒక 1 అవర్ తర్వాత మీకు నచ్చిన షాంపూతోటి హెడ్ బాత్ చేసేయండి. మీరు కావాలంటే దీన్ని నైట్లో అప్లై చేసి మార్నింగ్ కూడా హెడ్ బాత్ చేసేయచ్చండి. అలా టైం ఉన్న వాళ్ళు కూడా అలా అప్లై చేసుకోండి, లేదా టైం ఎక్కువగా లేదనుకున్న వాళ్ళు ఇలా ముందుగానే మీరు పెట్టేసుకుని ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఉంచేసేయండి. ఇలా కూడా చేశారనుకోండి మీకు త్వరలోనే వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోతుంది. మీకు రిజల్ట్ కూడా వెంటనే కనబడుతుందండి. ఎందుకంటే ఈ ఉసిరికాయ రసం న్యాచురల్ కాబట్టి హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలే కాకుండా ఎలాంటి ఏజ్ వాళ్ళైనా సరేనండి ఈ రసాన్ని అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను వీడియోలో పాలకూర రసాన్ని కూడా హెయిర్కి అప్లై చేయొచ్చు అని చెప్పానండి, అది కూడా మీకు ప్రూఫ్తో సహా కూడా చూపించాను కదా. ఇది కూడా ఉసిరికాయ రసాన్ని కూడా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తానండి. ఇది నేను ఏదో వీడియో కోసం వ్యూస్ కోసం ఈ టిప్స్ని చూపిస్తలేదండి. ఖచ్చితంగా ఇది 100% గ్యారంటీ అయితేనే, అది కూడా న్యాచురల్ అయితేనే నేను ఈ వీడియోని ఈ టిప్స్ ద్వారా మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు దాంట్లో పూర్తిగా అర్థమవుతుంది. ఇది అందరూ కూడా యూజ్ చేయొచ్చు అని తెలుస్తుందండి. ఎవరు పెట్టుకున్నా కూడా చాలా త్వరలోనే మనకి వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. చూడండి, నేనైతే ఇక్కడ 1 అవర్ పాటు అలాగే ఉంచేసాను. ఇప్పుడు హెడ్ బాత్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఎందుకంటే ఉసిరి చాలా న్యాచురల్గా పనిచేస్తుంది, హెల్త్కి మంచిదే కాదండి, మన హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఒక్కసారి 2 సార్లు యూజ్ చేసి వైట్ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి మారలేదని మాత్రం కామెంట్ పెట్టకండి. ఏదైనా సరేనండి, మనము కొన్ని రోజుల పాటు యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. వెంటనే రిజల్ట్ రావాలంటే అస్సలకే కాదండి, ఉసిరి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒక్కసారి అప్లై చేసినప్పుడే మీకు రిజల్ట్ కనబడుతుందని చెప్పాను కదండి. దాదాపుగా వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోయి బ్లాక్ కలర్లోకి మారుతుందండి. ఇలా ఒక కొన్ని రోజుల పాటు రెగ్యులర్గా అప్లై చేయాలని చెప్పాను కదండి. ఇది నేను ఏదో వ్యూస్ కోసం కాదని చెప్పాను కదండి. ఇక్కడ వంటింటి చిట్కాలండి, దీంట్లో న్యాచురల్వే ఖచ్చితంగా మనకి యూజ్ అయ్యే టిప్స్ మాత్రమే ఉంటాయండి, స్త్రీలకు సంబంధించినవి. దాదాపుగా దీంట్లో చూసినవే నేను వీడియోస్ చేసి షేర్ చేస్తానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఉసిరి రసం నువ్వుల నూనె సమానంగా కలిపి తలకు రాసుకుంటే జుట్టు త్వరగా తెల్లబడదు. ఇంతకుముందు నేను నువ్వుల నూనెను జీడి గింజల్ని వేసి కాచి తలకు రాసుకుంటే కూడా జుట్టు తెల్లబడదని పెట్టానండి, కానీ దానికి చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. జీడి గింజలు హెయిర్కి ప్రాబ్లమ్ అది ఇది, కానీ రియల్గా బ్లాక్ కలర్లోకి వచ్చేసిందండి. ఇంకొకటి కూడా నేను పాలకూర రసంది కూడా చెప్పాను కదండి. ఇగో పాలకూర రసము కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకుంటే కూడా తెల్ల వెంట్రుకలు నల్లబడతాయండి. ఇవన్నీ న్యాచురల్వేనండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి. మీకు ప్రూఫ్తో సహా చూపిస్తానన్నాను కదండి. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చండి, ఎలాంటి ఏజ్ వారికైనా వైట్ హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి చాలా త్వరగా మారిపోతాయి. హెయిర్ అనేది ఎంత వైట్గా ఉన్నా సరేనండి పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.